వికారాబాద్లో జరిగిన దామగుండం సంఘటన చూసాం. ఇది లగచర్ల ఇష్యూ. అదే ప్రజల యొక్క దానికి ఒక ప్రతిఘటన వస్తున్నది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు పార్టీ గెలిచినప్పుడు ప్రజల ఆమోదము, ప్రజల మద్దతు, ప్రజల ఆదరణ పెరగాలి కదా. ప్రజలు అక్కడి కాదని వెళ్ళి వేసినప్పుడు మళ్ళీ ఉద్యమాలు, తర్వాత దానికి మళ్ళీ ప్రతిఘటన, దానికి మళ్ళీ పోలీస్ యంత్రాంగం. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్న ఒక సందర్భంలో ఒక పార్టీ ఓడిపోవడానికి ప్రతిపక్ష పార్టీలు అవసరం లేదు, పోలీస్ యంత్రాంగానికి విచ్చలవిడి అధికారము ఉపయోగించవచ్చు అనే సంకేతం పోయిందంటే అయిపోయింది ఇక చాలు. జరిగింది కదా, ప్రతిపక్ష పార్టీలు కేటీ రామారావు మాట్లాడము అది ఏం అవసరం లేదు. అంతే, మీరు పోలీసులకు ఫుల్ అధికారాలు ఇచ్చి మీ ఇష్టం వచ్చంగా ప్రవర్తించవచ్చు అని సంకేతం వెళ్ళిందంటే, లేదు ఈ ప్రభుత్వం చాలా మానవ హక్కుల గౌరవించే ప్రభుత్వం, హ్యూమన్ రైట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేటువంటి ఒక సంకేతం ప్రజలకు పోవాలి. కానీ అటు కాకుండా మీరు వాళ్ళకి కొంచెము వాళ్ళకి అలవాటు అయిపోయింది. వెంకటరావు కాలం నుంచి తెలంగాణలో పోలీసు యంత్రాంగానికి నేను వాళ్ళు పట్టే ఇదే లేదు, వాళ్ళకు పట్ట గతులు లేవని అంటాం. అసలు ఆ యంత్రాంగానికి ఇవ్వడం వల్ల ఇవాళ మీరు వికారాబాద్లో మీరు బలప్రయోగము ఎక్కువ చేశారు. చేయడం వల్ల మళ్ళీ డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అవును, ఆయన్ని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసేదానికి ఎందుకు వచ్చింది? డిఎస్పీ తాను ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఈ గవర్నమెంట్ ప్రభుత్వము మానవ హక్కుని గౌరవించే ప్రభుత్వం, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలతో మనం వ్యవహరించేటప్పుడు, బలప్రయోగం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం బలప్రయోగం చేయాలి. ఎక్కువ బలప్రయోగం చేయడు, చట్టబద్ధంగా ఉండాలి, రాజ్యాంగ ప్రమాణాలు ఉండాలి. పోలీస్ యంత్రాంగానికి చట్టం అంటూ ఉంటుంది. చట్టం ప్రకారము చాలా మినిమం ఫోర్స్ ఉపయోగించాలి. పోతునే కొట్టడము, ఎక్కడ పడితే అట్లా బలప్రయోగించడం వలన ప్రజల నుంచి వ్యతిరేకతను వస్తుంది. కానీ ప్రజలేమీ కొట్టిన ప్రభుత్వాన్ని ప్రజలు ప్రేమించరు కదా. కానీ మీరు పోలీస్ యంత్రాంగాన్ని కాస్త మార్చడానికి మేము అది సలహా ఇస్తూనే ఉన్నాం. మీరు మార్చండి, వాళ్ళను రీఓరియంట్ చేయండి, ఓరియంటేషన్ క్లాసులు పెట్టండి, చట్టబద్ధ పాలన. మీలాంటి వాళ్ళ సలహాలు ఏమైనా తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు సార్? ప్రయత్నం అక్కడే కొంత నేను పాస్ మార్కులు ఎందుకంటే ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, మినిస్టర్స్ మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి కూడా 2 సార్లు మాట్లాడుతున్నారు. కాబట్టి మా లాంటి వాళ్ళకి ఏంటంటే కనీసం ఈ ప్రభుత్వానికి మనం చెప్పగలుగుతున్నాం. కానీ మాట్లాడినంత సరిపోదు కదా. మాట్లాడడం అనేది ఒక స్టెప్, విధానం అమలు చేయాలి. గతంలో దానికి ఒక స్టెప్ ఫార్వర్డ్. కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడేవాడు వాళ్ళు ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, పౌర సమాజం, ప్రజా సంఘాలతో మాట్లాడే పరిస్థితే లేదు. వాళ్ళు కంప్లీట్గా క్లోజ్. కానీ మీరు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మాది భిన్నమైన ప్రభుత్వం, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు, మీరు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకునే ప్రచారం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఆ రాజ్యాంగ ప్రమాణాలు పాటించాలి, చట్టబద్ధ పాలన మన రాష్ట్రంలో ఉండాలి. ఎందుకు అని అంటే రాహుల్ గాంధీ ప్రచారం చేయడానికి కూడా తెలంగాణలో మేము అధికారులు ఉన్నాము, రాజ్యాంగం ప్రకారం పాలిస్తున్నాము, చట్టబద్ధ పాలనను తీసుకొచ్చాం, ప్రజలను గౌరవించే, ప్రజల హక్కులను కాపాడే ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం ఉన్నది అని చెప్పుకోవడానికి అయినా కూడా ఒక ప్రయోగంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, మీరు పోలీసును రీఓరియంట్ చేయాలి. మరిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఓ 15 రోజులు కంప్లీట్గా హక్కుల మీద, రాజ్యాంగం మీద, చట్టబద్ధ పాలన మీద, ఎందుకు చట్టబద్ధ పాలన అనేది అవసరం, దానివల్ల సమాజానికి ఏమి ప్రయోజనం, రాజ్యానికి విశ్వసనీయత ఎట్లా కలుగుతుంది అని చెప్పాలి. కానీ అది ఏం ప్రయత్నించకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన జనాన్ని పట్టుకుపోవడం. ఆ మహబూబ్నగర్ జిల్లాలో ఎవరినో పిలిచి శిరోమండలం చేశాడు. అంటే అవన్నీ అధికారం లేదు వాళ్ళకి. అది మనం చెప్పిన పౌర హక్కుల సంఘం మేమేన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఏం చేసినా వాళ్ళకి అది అలవాటు అయిపోయిన తర్వాత, మీకు బలప్రయోగం అనేది ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత మనం ఏమైనా చేయొచ్చు. ఇది ఒక పౌరుడు తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేస్తే అతను గుండు కొట్టి ఇచ్చేటువంటిది క్రిమినల్ చట్టంలో లేదు, అసలు జూరిస్ప్రుడెన్స్లో లేదు. అది అసలు ఆ అధికారమే లేదు అతనికి. అతను ఏం చేయొచ్చు, ట్రయల్ చేయొచ్చు, కోర్టు ముందర కోర్టు శిక్ష వేస్తుంది. కానీ పోలీసులే శిక్ష వేయడం అనేది ఉండదు కదా. కనుక ఈ మార్పు ఏదైతుందో, ఈ కల్చర్ ఏదైతుందో అది ఇంకా కొంత మార్పు తీసుకొస్తే తప్పించి వీళ్ళు ఒకవేళ అదే పోలీస్ యంత్రాంగము, అదే బల ప్రయోగము పౌరుణ్ణి స్టేషన్కి తీసుకుపోతే గౌరవించకపోవడం